ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న కే డ్రామా ద గ్లోరీ ఎపిసోడ్ 15. మీరు దీనికి ముందు ఎపిసోడ్స్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. స్కూల్లో ఉన్నప్పుడు యూన్ చనిపోయిన తరువాత రోజు మూన్ యూన్ చనిపోయిన ప్లేస్కి వెళ్తుంది. అక్కడే తనకి యోన్జిన్ బ్యాచ్ కనిపించింది. యోన్జిన్ కాంగ్ ని కలిసి, నీ హస్బెండ్ చనిపోయాడని విన్నాను, నన్ను కాదని నువ్వు మూన్ తో పని చేస్తున్నావా? మా అమ్మని వాడుకొని నీ హస్బెండ్ ని చంపుకున్నావు, నువ్వు కూడా హంతకురాలివే, నీ కూతురు ఎక్కడుందో నాకు తెలియదు అనుకుంటున్నావా అని బ్లాక్మెయిల్ చేస్తుంది. కాంగ్ తన హస్బెండ్ చనిపోయాడు అని బాధలో ఉంటుంది. యోన్జిన్ మీద కోపంతో 2 సార్లు చంప మీద గట్టిగా కొట్టి, నీ గురించి నాకు అన్నీ తెలుసు, ప్రూఫ్ గా ఫొటోస్ కూడా ఉన్నాయి, నాతో పెట్టుకోవద్దు అని వెళ్తుంది. ఇదంతా హా చూస్తూ ఉంటాడు. హా గూండాలతో కాంగ్ ని ఫాలో అవ్వమంటాడు. హా యోన్జిన్ కి 2 చాయిసెస్ ఇస్తాడు. ఒకటి, యూన్ అమ్మని కలిసి తనతో మొత్తం చెప్పి సారీ అడిగి నీ తప్పు ఒప్పుకొని జైలుకి వెళ్ళు, లేదా నేను నీకు డివోర్స్ ఇస్తాను అంటాడు. యోన్జిన్, నేనెందుకు ఆమెని కలుస్తాను, నేను యూన్ని చంపలేదు, నువ్వు మూన్ని కలిసినప్పుడే మన ఇద్దరి మధ్య దూరం పెరిగింది, డివోర్స్ ఇచ్చినా నాకేమీ ప్రాబ్లం లేదు అంటుంది. హా సరే గుడ్ బై అని వెళ్ళిపోతాడు. కొంచెం సేపట్లో అందరికీ హా యోన్జిన్ డివోర్స్ గురించి తెలుస్తుంది. జాన్ ఏసోల్ని తన దగ్గరికి తెచ్చుకోవడానికి లీగల్ గా ట్రై చేస్తున్నాడు. హాకి యోన్జిన్ కి డివోర్స్ అయింది కాబట్టి జాన్ యోన్జిన్ తో ఉంటాడేమో అని చోయ్కి టెన్షన్ వస్తుంది. సారాతో, జోన్ ఇంకా యోన్జిన్ ని ప్రేమిస్తున్నాడా, కానీ నాకు ప్రపోజ్ చేశాడు అంటూ ఉంటుంది. సారా చోయ్ ని తిడుతుంది, నువ్వు తెలివి తక్కువ దానివి, నిన్నందరం వాడుకుంటున్నాము, స్కూల్లో మూన్ లేకపోతే తన ప్లేస్ లో నువ్వు ఉండేదానివి అంటుంది. చోయ్ కోపంగా వెళ్ళిపోతుంది. కాంగ్ తన హస్బెండ్ కి అంత్యక్రియలు చేస్తుంది. తన హస్బెండ్ తనకి కొన్న బట్టలు వేసుకుంటుంది. నువ్వు నన్ను క్షమించొద్దు, నువ్వు చేసిన పనులకి నరకానికి వెళ్ళి శిక్షలు అనుభవించాలి అనుకుంటుంది. కాంగ్ ని యోన్జిన్ అమ్మ కలిసి, మీ హస్బెండ్ కి యాక్సిడెంట్ నేనే చేశాను, వర్షం వల్ల సరిగ్గా కనిపించలేదు, నాకు కూతురు మనవరాలు ఉన్నారు, నేను జైలుకి వెళ్తే వాళ్ళు బాధపడతారు అంటూ డబ్బులు ఇస్తూ సెటిల్మెంట్ చేసుకోవడానికి తన లాయర్ తో వస్తుంది. కాంగ్, నేను సెటిల్మెంట్ చేసుకోను అంటుంది. యోన్జిన్ అమ్మ ఇంటికి వెళ్లే దారిలో మూన్ తనని ఆపుతుంది. తను మొదట్లో మూన్ ని గుర్తుపట్టదు. మూన్ స్కూల్ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ గురించి చెప్తే తనకి గుర్తొస్తుంది. మూన్, నువ్వు కాంగ్ హస్బెండ్ ని చంపావు అని నాకు తెలుసు, ఎందుకు చంపావో నాకు అనవసరం. యోన్జిన్ యూన్ ని బిల్డింగ్ నుంచి నెట్టి చంపేసింది, దానికి యోన్జిన్ బ్యాడ్జ్ ఎవిడెన్స్, బ్యాడ్జ్ నీ దగ్గర ఉంది, బ్యాడ్జ్ నాకివ్వు, నువ్వు కాంగ్ హస్బెండ్ ని చంపావు అని ఎవ్వరికీ చెప్పను అని తన ఫోన్ నంబర్ యోన్జిన్ అమ్మకి ఇస్తుంది. నిన్ను నువ్వు కాపాడుకుంటావా లేదా నీ కూతురిని కాపాడతావా డిసైడ్ చేసుకొని చెప్పు అంటుంది. ఇంకొక వైపు యోన్జిన్ మీద కోపంతో సారా యోన్జిన్ యూన్ ని ఏడిపిస్తున్నప్పుడు తీసిన వీడియో ఇంటర్నెట్ లో పెడుతుంది. అందరూ వీడియో చూసి యోన్జిన్ మీద వచ్చిన పుకార్లు నిజమై ఉండొచ్చు అనుకుంటారు. యోన్జిన్ బాస్, నువ్వు బుల్లీ చేస్తున్నావు, హంతకురాలివి అని న్యూస్ వస్తుంది, అంతా నిజమేనా అంటాడు. యోన్జిన్, నేను బుల్లీ చేసింది నిజమే, కానీ ఎవరిని చంపలేదు అని జాబ్ కి రిజైన్ చేస్తుంది. ఇంటికి వెళ్లి ఏసోల్ వీడియో చూడకూడదని ఫోన్ ల్యాప్టాప్ తీసుకుంటుంది. కానీ ఏసోల్ ఆల్రెడీ వీడియో చూసింది. నువ్వు నిజంగా నీ క్లాస్మేట్ ని కాల్చావా? నా ఫ్రెండ్స్, నువ్వు కూడా మీ అమ్మలాగా బుల్లీ చేస్తావు అని నన్ను చూసి భయపడుతున్నారు, నువ్వు నాకు ఇష్టం లేదు, వెళ్ళిపో అంటుంది. యోన్జిన్ ప్రెస్ మీట్ పెట్టి, యూన్ ని నేను బుల్లీ చేశాను కానీ తనని చంపలేదు, కొన్ని సంవత్సరాలుగా యూన్ ఫ్యామిలీ నన్ను టార్చర్ చేస్తున్నారు, యూన్ చనిపోయింది అని వాళ్ళేమంటున్నా భరించాను, నా గురించి అబద్ధాలు చెప్పారు, అందుకని వాళ్ళ మీద ఇప్పుడు కేసు వేశాను. యూన్ నేను బెస్ట్ ఫ్రెండ్స్, ఇది నాకు చెప్పాలని లేదు కానీ యూన్ చనిపోయినప్పుడు తను ప్రెగ్నెంట్ గా ఉంది అంటుంది. ప్రెస్, యూన్ ప్రెగ్నెంట్ అని ప్రూఫ్ ఉందా అంటే యోన్జిన్ ఏడుస్తూ, పోలీస్ రిపోర్ట్ లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ప్రెగ్నెంట్ అయింది అని నా ఫ్రెండ్ సూసైడ్ చేసుకుంది, తను ప్రెగ్నెంట్ అని సీక్రెట్ బయట పెట్టకూడదని నేను ఇప్పటిదాకా ఈ విషయం ఎవరికీ చెప్పలేదు, నేనిప్పుడు నా ఇంకొక ఫ్రెండ్ సోన్ ఫ్యూనరల్ కి వెళ్ళాలి అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. యోన్జిన్ చెప్పిన అబద్ధాలు విని అందరూ తన మీద జాలి పడతారు. మూన్ చెప్పినట్టుగా పోలీస్ యూన్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు.
జాన్, సారా, చోయ్ సోన్ ఫ్యూనరల్ లో ఉంటారు. చోయ్, సారా నన్ను చిన్న చూపు చూస్తుంది అని సారా సోన్ తో ఉన్న వీడియో సోన్ ట్యాబ్ నుంచి గ్రూప్ లో పెడుతుంది. యోంజిన్ వస్తుంది. తనతో పాటు ప్రెస్ కూడా ఉంటారు. సారాతో నువ్వు ఇంటర్నెట్ లో పెట్టిన వీడియో గురించి మాట్లాడాలి అంటుంది. సారా యోంజినే నా వీడియో గ్రూప్ లో పెట్టుంటుంది అని తనని కొడుతుంది. చోయ్ సారాని వెక్కిరిస్తుంది. సారా చోయే నా వీడియో గ్రూప్ లో పెట్టుంటుంది అని కోపంతో పెన్సిల్ తీసుకొని చోయ్ గొంతులో పొడుస్తుంది. పోలీస్ సారాని అరెస్ట్ చేస్తారు. చోయ్ని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. అందరికీ యోంజిన్ తనని తను కాపాడుకోవడానికి యూన్ ప్రెగ్నెంట్ అని చెప్పింది అని తెలుస్తుంది. జాన్ జూ హాస్పిటల్ కి వెళ్లి, నువ్వు మూన్ కి హెల్ప్ గా ఉన్నావు కదా, నీ పేరెంట్స్ హాస్పిటల్లో యూన్ బాడీ ఉంది అని తెలిసింది. తనకి అటాప్సీ చేస్తారా? అటాప్సీ చేస్తే తన గురించి మొత్తం తెలిసిపోతుందా అని అడుగుతాడు. జూ ఇంతకుముందు యూన్ రిపోర్ట్ చదివాడు. తనకి యూన్ ప్రెగ్నెంట్ గా ఉంది అని తెలుసు. జూ కోపంగా, అటాప్సీ గురించి నాకు తెలియదు, తెలుసుకోవాలంటే నీతో యూన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి అంటాడు. జాన్ వెళ్ళిపోతాడు. జాన్ వెళ్ళంగానే జూ మూన్ కి కాల్ చేస్తాడు. ఇప్పటిదాకా మూన్ జూ యూన్ ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం సోన్ అనుకున్నారు. ఎందుకంటే స్కూల్లో సోన్ యూన్ కి బలవంతంగా ముద్దు పెట్టడం మూన్ చూసింది. యూన్ ని ప్రెగ్నెంట్ చేసింది జాన్. నెక్స్ట్ సీన్ లో జాన్ అమ్మని యోంజిన్ ఇంటికి తీసుకువెళ్లి తనతో, ఏసోల్ మీ కొడుకుకి పుట్టలేదు, తను నా కూతురు, మీరు ఏసోల్ మీద రైట్స్ వెనక్కి తీసుకోండి, తనని నేను తీసుకువెళ్తాను అంటాడు. ఆమె నా కొడుకుని మోసం చేశారు అని కోపంతో అన్ని వస్తువులు పగలగొడుతుంది. యోంజిన్ జోన్ ప్లాన్ ఏంటి అని ఆలోచిస్తుంది. మూన్ కాంగ్ తో, ఇదే మనం ఆఖరిసారి కలవడం, నీకు నచ్చినట్టు ఉండు, హ్యాపీగా ఉండు అంటుంది. కాంగ్ ఏడుస్తూ మూన్ కి ఆల్ ద బెస్ట్ చెప్తుంది. హాస్పిటల్లో చోయ్ దెబ్బకి కట్లు వేస్తారు. డాక్టర్స్ వోకల్ కార్డ్స్ దెబ్బతిన్నాయి, తనింక మాట్లాడలేకపోవచ్చు అంటారు. జాన్ చోయ్ కి ఇచ్చిన మాట తప్పి చోయ్ ని వదిలేసి వెళ్లిపోతాడు. చోయ్ కి చాలా బాధ వేస్తుంది. టీవీలో సారా నాన్నని కూడా అరెస్ట్ చేశాడు. అతను చర్చ్ కి వచ్చే ఫండ్స్ ని మిస్యూజ్ చేస్తున్నాడు అని చెప్తారు. మూన్ హాస్పిటల్లోనే ఉండి అంతా చూస్తుంది. జూ మూన్ కి కాల్ చేసి, సారా చోయ్ మీద సక్సెస్ఫుల్ గా పగ తీర్చుకున్నావు అని కంగ్రాచులేషన్స్ చెప్తాడు. యోంజిన్ సోన్ మీద ఉన్న ఎవిడెన్స్ తీయించేస్తుంది. సోన్ బాడీ శ్మశానంలో ఉన్నప్పుడు జూ యోంజిన్ స్కిన్ ఎవిడెన్స్ గా మళ్ళీ సోన్ మీద పెడతాడు. ఇప్పుడు పోలీస్ కి సోన్ మీద యోంజిన్ డిఎన్ఏ దొరుకుతుంది. జూ మూన్ తో, నేను ఇవాళ నైట్ ఊరు వెళ్తున్నాను అని చెప్పి జైల్లో క్రిమినల్ ని కలుస్తాడు. క్రిమినల్ ని మళ్ళీ మా నాన్నని ఎందుకు చంపావు అని అడుగుతాడు. క్రిమినల్ కి దెబ్బ తగిలి బ్లడ్ పోతూ ఉంటుంది. హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. తను క్రిమినల్ అని ఎవరూ తనకి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. అప్పుడు జూ నాన్న వచ్చి క్రిమినల్ కి నేను ట్రీట్మెంట్ ఇస్తాను అంటాడు. పక్కన డాక్టర్స్ తో, జూకి కాల్ చేసి చెప్పండి, మేమివాళ డిన్నర్ చేయడానికి వెళ్ళాలి, జూని రామెన్ ఒక్కటే తినొద్దు అని చెప్పండి అంటాడు. క్రిమినల్, నాకు బ్లడ్ పోతున్నా ఇతను తన కొడుకు గురించి ఆలోచిస్తున్నాడు అనిపిస్తుంది. కోపంతో జూ నాన్నని చంపేశాడు. జూతో, నీ వల్లే మీ నాన్నని చంపాను అంటాడు. జూకి జైల్లో డాక్టర్ జాబ్ రాదు. ఏడుస్తూ ఇంటికి వెళ్తాడు. యోంజిన్ అమ్మ బ్యాజ్ మూన్ కి ఇస్తుంది. మూన్ యోంజిన్ ని కూడా అక్కడికి పిలుస్తుంది. మన ఫ్యామిలీ మనకి సపోర్ట్ చేయకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి. మీ అమ్మ నిన్ను వదిలేసి తనని తను రక్షించుకోవాలి అని నీ బ్యాజ్ నాకు ఇచ్చింది. బ్యాజ్ ఎవిడెన్స్ గా పనికిరాదు. యూన్ చనిపోయిన రోజు కాకుండా తర్వాత రోజు ఈ బ్యాజ్ దొరికింది. నేను మిమ్మల్ని పరీక్షించాను అంటుంది. యోంజిన్ తన అమ్మతో, ఎందుకు ఇలా చేశావు అంటే, అమ్మ, మూడ్ని చంపకపోవడం నీ తప్పు, నన్ను నేను కాపాడుకున్నాను, నీతో పాటు నేను అరెస్ట్ అవ్వను, నువ్వు కావాలంటే నీ కూతురిని కాపాడుకో, నేను నా గురించి ఆలోచించుకుంటాను అంటుంది. యోంజిన్ గట్టిగా ఏడుస్తుంది. మూన్ కి యూన్ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది, హాస్పిటల్లో జాయిన్ చేశాము అని కాల్ వస్తే వెంటనే హాస్పిటల్ కి వెళ్తుంది. అక్కడ తనకి తెలిసిందేంటంటే, జూకి మూన్ ని కలవక ముందే యూన్ గురించి తెలుసు. మూన్ జూని, నీకు యూన్ ముందే తెలుసు, నాకెందుకు చెప్పలేదు, నేను నీ దగ్గరికి హెల్ప్ కి వస్తాను అని నీకు తెలుసా అని అడుగుతుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఏషియన్ డ్రామా కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. నేను ఏషియన్ డ్రామాతో పాటు మూవీస్, యానిమే, వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్, పిన్డ్ కామెంట్ లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.